కర్నూలు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో పలువురు సజీవ దహనమయ్యారు. మరికొందరు గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ప్రమాదంతో ఆ మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు దాదాపు రాత్రి 10:30 హైదరాబాద్ నుంచి బయలుదేరింది. అయితే ఈ బస్సు కర్నూలు సమీపంలోని చిన్న టేకూరు వద్ద ఓ బైక్ను ఢీకొట్టినట్లుగా తెలుస్తోంది. దీంతో బస్సులో మంటలు చెలరేగినట్లుగా చెబుతున్నారు. ఆ తర్వాత మంటలు ఒక్కసారిగా తీవ్ర రూపం దాల్చాయి. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 40 మంది వరకు ఉన్నారని చెబుతున్నారు. తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఏసీ బస్సు కావడంతో ప్రయాణికులు బయటకు వచ్చేందుకు తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. కొందరు ప్రయాణికులు బస్సు అద్దాలు బద్దలు కొట్టి ప్రాణాలతో బయటపడ్డారు. ఇలా దాదాపు 12 మంది వరకు ప్రయాణికులు ప్రాణాలు దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదం గురించి ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వారు పోలీసులకు సమాచారం అందించారు. అంతేకాకుండా ఒకరిద్దరూ ఈ ప్రమాదంలో గాయపడిన వారిని తమ వాహనాల్లో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. మరోవైపు పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. దీంతో పలువురు సజీవ దహనం అయ్యారు. అయితే ఎంతమంది మరణించారనేది తెలియాల్సి ఉంది. దాదాపు 20 నుంచి 25 మంది వరకు మరణించి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదం నుంచి బస్సు డ్రైవర్, స్పేర్ డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డారు. మరోవైపు బైక్ డ్రైవర్ కూడా అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై అధికారులు స్పందిస్తూ బస్సులో మంటలు చెలరేగిన తర్వాత కొందరు ఎమర్జెన్సీ డోర్ బద్దలు కొట్టి బయటపడ్డారని చెప్పారు. గాయపడిన వారిని కర్నూలు ఆసుపత్రికి తరలించామని తెలిపారు. ఈ ప్రమాదంలో ఎంతమంది మరణించారనేది ఇప్పుడే చెప్పలేమని అన్నారు. బస్సులో ప్రయాణిస్తున్న 19 మంది ప్రాణాలతో బయటపడ్డారని, వారికి ఆసుపత్రిలో చికిత్స జరుగుతుందని తెలిపారు. ఒక డ్రైవర్ పోలీసుల అదుపులో, మరో డ్రైవర్ ఎక్కడున్నారనేది తెలియదని చెప్పారు. చూడండి, ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ ఇక్కడ బైక్ ఫ్యూల్ ట్యాంక్ నుంచి ఇప్పుడు బస్సులో ఎటువంటి వేరే ఫ్యూల్ కానీ లేకపోతే అటువంటిది లేదు. ఈ బస్సులో ప్రయాణికులు అయితే మనకి వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. డ్రైవర్లు ఇద్దరు సురక్షితంగా ఉన్నారు. ఒక డ్రైవర్ అయితే మన అదుపులో ఉన్నాడు, రెండో డ్రైవర్ ఎక్కడున్నాడో తెలీదు. 19 మంది ప్రయాణికులు, బస్సులో ఇద్దరు పిల్లలు ప్లస్ ఒక డ్రైవర్ అయితే ఒక అతను మన అదుపులో ఉన్నాడు. ఇంకో మెయిన్ డ్రైవర్ ఇంకా మరి ఎక్కడున్నాడో తెలీదు, రావచ్చు. యాజమాన్యంతో కూడా మాట్లాడుతున్నారు. 39 మంది ప్లస్ ఇద్దరు పిల్లలు ప్రయాణికులు ఉన్నారు. దీనిలో బాధిత కుటుంబాలకు సమాచారం ఇచ్చేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తామండి. ఇప్పుడు బస్సు యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళ మేనిఫెస్టో తీసుకుని, వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకుని అవన్నీ ఇప్పుడు ముందు ఈ పని అయిన తర్వాత అందరినీ సంప్రదించారు. డ్రైవర్తో మీరు ఏమైనా మాట్లాడారా సార్? లేదండి. 41 మెంబర్స్ ఉన్నారండి బస్సులో, ఇంక్లూడింగ్ ద డ్రైవర్స్. బైక్ బస్సుని హిట్ అయిందా, బస్సుని బైక్ హిట్ చేసిందా అనేది వీ హ్యావ్ టు కన్ఫర్మ్. బట్ బైక్ అయితే కిందకి వెళ్ళిపోయింది, మీరు చూసారు, బస్సు కిందకి వెళ్ళిపోయి ఉంది. సో ఆ హిట్ అవ్వడం వల్ల ఫ్యూయల్ స్పార్క్ వచ్చింది, ఫ్యూయల్ బయటకి లీక్ అయ్యింది, మొత్తం కూడా ఫైర్ రావడం జరిగిందండి. సో ఈ 41లో వీ కుడ్ ట్రేస్ 21. సో ఇంకా 20 ఎట్ టు ట్రేస్. 20లో ఇప్పుడు మనకి 11 డెడ్ బాడీస్ తీయడం జరిగింది. ఇంకొక 11 మనకి జీజీహెచ్లో, ఆ తర్వాత ఇంకో ఆకాష్ హాస్పిటల్లో, తర్వాత ఇంకొక 4 ఇక్కడ, మొత్తం కలిపి మనం 21 వీ కుడ్ ట్రాక్, దే ఆర్ సేఫ్ అండి. మిగతా 20లో 11 వీ కుడ్ ట్రేస్ ద బాడీస్. అది ఒక్కటి మనం ఇంకా కన్ఫర్మ్ చేయాలి. అది వీ హ్యావ్ టు కన్ఫర్మ్ అండి. వాళ్ళందరూ స్టేబుల్గానే ఉన్నారండి. చాలా చిన్న ఇంజరీస్ జరిగినాయి, వాళ్ళంతా కూడా స్టేబుల్గా ఉన్నారు, జీజీహెచ్లో ఉన్నారు. మాట్లాడాము, వాళ్ళకి ఇబ్బంది అయితే లేదండి. అది వీఆర్ ఎట్ కన్ఫర్మ్ అండి. అంటే ఇప్పుడు 20లో 11 తీయగలిగాము, ఇంకా 9 మాకు ఇంకా కన్ఫర్మ్ అవ్వాల్సి ఉందండి. డ్రైవర్తో ఏమైనా మాట్లాడారా? ఏమేమి చెప్పారు? వాళ్ళ గురించి మీరు ఫీడ్బ్యాక్ ఏం తీసుకున్నారు? అంటే ఒకటి ఏంటంటే, అది రాత్రి జరగడం వల్ల చాలామంది కొంచెం స్లీప్లో ఉండడం వల్ల కొంత ఇబ్బంది అయ్యింది. మెయిన్గా ఏంటంటే ఇక్కడ బైక్ కింద తగలడం వల్ల ఆ వైర్స్ ఏవో కట్ అయ్యి డోర్ ఓపెన్ అవ్వలేదంటండి, బస్సు డోర్. ఆ ఓపెన్ అవ్వకపోవడం ఎక్కువ డ్యామేజ్ జరిగిందని అనుకుంటున్నాను. లేదండి, యా చేస్తామండి. వీ హ్యావ్ టు ఎంక్వైరీ, వీల్ ఎంక్వైరీ. యా, డ్రైవర్స్ తప్పించుకోగలిగారండి. డ్రైవర్స్ దూకేశారు, వాళ్ళు తప్పించుకోగలిగారు. హైదరాబాద్ నుంచి వచ్చారండి మొత్తం ప్రయాణికులు. బెంగళూరు వెళ్తున్నారు. ఆ మ్యాక్సిమం అంతా కూడా హైదరాబాద్లోనే ఎక్కారండి. వీఆర్ ట్రేసింగ్ అండి. ఫ్యామిలీస్ అంతా కూడా వాళ్ళకి చెప్పడము, అలాగే కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టుకుంటాము.
సో వీల్ హెల్ప్ అండి, ఎలా అయితే హెల్ప్ చేయగలమో అంత కూడా హెల్ప్ చేస్తాం. ఈ ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు దుబాయ్ పర్యటనలో ఉండగా ఈ ప్రమాద ఘటనను అధికారులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు నాయుడు బస్సు దగ్ధమైన ఘటనలో పలువురు చనిపోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇతర అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఉన్నత స్థాయి యంత్రాంగం అంతా ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలో పాల్గొనాలని ఆదేశించారు. విండో పగిలి కొట్టి దూకడం జరిగింది. మనం లోపల గమనిస్తే కూడా 40 మంది ట్రావెల్ చేస్తుంటే 40 మందిలో 19 మందిని ఐడెంటిఫై చేసి తీసుకురాగలిగాము. కొంతమంది అసలు ఏమి స్క్రాచ్ లేకుండా డిశ్చార్జ్ అయిపోయారు. కొంతమందికి ఫ్రాక్చర్స్, హెడ్ ఇంజరీస్ అయినాయి. కానీ ఎవరికి క్రిటికల్ గా అయితే లేదు. ఎవరికి అక్కడ 19 మందిలో మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనం గమనిస్తే అసలు ఐడెంటిఫై చేయలేని పరిస్థితి. ఇంకో గంటన్నరలో ఎవరు ఏంటి అనేది ఐడెంటిఫై చేసి ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని ముందుకు పెడతారు. ముఖ్యమంత్రి గారే ఫస్ట్ రెస్పాండ్ అయ్యారు. మనం గమనిస్తే లోకేష్ అన్న గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ రెస్పాండ్ అయ్యారు. ఖచ్చితంగా వీళ్ళని ఆదుకోవాలి మనము అని చెప్పి మేము కూడా ప్రయత్నం చేస్తున్నాము. ఇది ఫస్ట్ మనకు ముఖ్య క్రైటీరియా ఇక్కడ వాళ్ళను కాపాడుకోవడము, ఉన్న వాళ్ళను కాపాడుకోవడం ముఖ్య క్రైటీరియా. యాజ్ అ డాక్టర్ నాకు ఇంకా కొంచెం బాధ్యత ఉంది కాబట్టి వీళ్ళని కాపాడుకోవాలా అనే దీంతో ఉన్నాము. లో ఉంటాను. ముసాబిర్లో బస్ ఎక్కా. బెంగళూరులో ఒక జాబ్ ఇంటర్వ్యూ పర్పస్ మీద నేను బెంగళూరుకి వెళ్ళిపోతుంది. నైట్ అరౌండ్ 2:45 కి బస్ లో మంటలు రావడం స్టార్ట్ అయింది. సో ఒక బైక్ వచ్చేసి బస్ కి సంథింగ్ ఏదో అయ్యింది. ఏమైందంటే మాకు క్లారిటీ లేదు. అప్పుడు ఏమైందంటే బైక్ బస్ కిందకి వెళ్ళిపోవడం జరిగింది. దానివల్ల స్పార్క్స్ రావడం వల్ల మంట రావడం స్టార్ట్ అయింది. ఇంకా వెంటనే అందరూ చూసుకొని దిగాల్సిన వాళ్ళు దిగిపోయి సేఫ్ అవ్వాల్సిన వాళ్ళు సేఫ్ అయిపోయి ఇదే జరిగింది. నా పేరు సూర్య. నాకేం కాలేదు. ఐడియా లేదు. అది హైదరాబాద్. అదే 3:30 ప్రాంతంలో జరుగుతుందండి. ఎలా జరిగిందో నాకు తెలీదు. నేను లేచేటప్పటికి మంటలు వచ్చేసినాయి. విత్ ఇన్ సెకండ్స్ లో మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. వెనక వైపు డోర్ పగలగొట్టుంటే దాంట్లో నుంచి దూకేశాను. ఆ దూకే ప్రాసెస్ లో దెబ్బ తగ్గింది. తెలీదండి, నేను లేచేటప్పటికి ఫుల్ మంటలు ఉన్నాయి. నేను స్టార్టింగ్ పాయింట్ కాబట్టి మాకు తెలియదండి. అది సీటర్ అన్న అయితే తెలుస్తుంది. స్లీపర్ కాబట్టి ఎక్కి పడుకునేస్తాం. ఎంతమంది ఉన్నారు, ఎవరున్నారు ఎవరికి తెలియదు. కటన్స్ ఉంటాయి కాబట్టి. హారిక. ఇక్కడ మీరు చూసుంటారు, కల్లూరు దగ్గర మనకు ఒక గుడ్ మార్నింగ్. Kannur, recently we had one minor fire accident regarding one travels. It's traveling from Hyderabad to Bangalore. So my suggestion is for parents or family members who are searching for the passengers. I just want we have kept one help desk here in GGH Hospital in Kurnool. So the number is help desk number is 9494609814. If you want to know any details regarding to the passenger, please call to this number. This is regarding this number belongs to Kurnool Revenue Department. So we will be updating the details. So no need to panic. Most of the persons are in safe condition. So other details are yet to come. Thank you.